హాయ్ ఫ్రెండ్స్, చూసారా? గ్రీన్ కలర్గా ఉందని పుచ్చకాయ అనుకుంటున్నారా? కానీ కాదండి, మన టెర్రస్ గార్డెన్లో అద్భుతం. నేను కూడా ఫస్ట్ లుక్లో చిన్న సైజు వాటర్ మిలాన్ అనుకున్నాను. ఎందుకంటే ఈ చిన్న ప్లాస్టిక్ బకెట్లో 3 మొక్కలు వచ్చాయండి. సీడ్స్ పడి మొలచిన మొక్కలు. ఒకటి పుచ్చకాయ మొక్క, ఇది రెండవది చింత చిగురు మొక్క. ఇదిగోనండి, ఇది ఏ మొక్కో మీరే చెప్పండి. కాయని చూసి చెప్పండి, గెస్ చేయండి. నేనే చెప్పేస్తున్నానండి. దోసకాయ మొక్క, మనందరికీ ఇష్టమైన దోసకాయ. మా పిల్లలు కూడా దోసకాయ కూర అంటే చాలా ఇష్టపడతారు. మా పెద్దోడు చింటూకి చాలా ఇష్టం. బెంగళూరులో జాబ్ చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు చెన్నైకి వచ్చినా సరే ఈ దోసకాయ కూర వండవలసిందేనండి. ఈస్టర్కి వచ్చినప్పుడు వండి ఆ సీడ్స్ వేసామండి. మొన్న వర్షాలకి మొక్కలు వచ్చి కాయలు కాస్తూ ఉన్నాయి. ఈ కాయ చూడండి, ఆరెంజ్ కలర్లోకి మారింది. చిన్నప్పటి నుండి అన్ని కూరల కంటే దోసకాయ కూర అంటే చాలా ఇష్టపడతారు. మనందరికీ ఇష్టమైన ఈ దోసకాయని ఇంకా ఆలస్యం చేయకుండా కోసేద్దాం. ముదురు ఆరెంజ్ కలర్లోకి వచ్చింది. ఈ టైంలో కోస్తే జ్యూసీగా చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో పండించిన కూరగాయలు కోస్తూ ఉంటే ఆ సంతోషమే వేరండి. ఆర్గానిక్గా పండిన ఈ దోసకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈరోజు హార్వెస్ట్ చేసిన ఈ దోసకాయ మీరైతే ఏం వండుతారు? కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హ్యావ్ ఎ జాయ్ఫుల్ గార్డెనింగ్.